అందరికీ నమస్కారం. నేను మీ లంక నరసింహు. నిన్న బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో హైకోర్టు స్టే విధించడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. అయితే బీసీలకు రాజాధికారం కట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్డినెన్స్ను అనుమతించకుండా వాళ్ళు చేసిన కుట్రలు, ఎవరైనా చేసిన కుట్రలు గ్రహించారు. మళ్ళీ ముఖ్యంగా అనుమతి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెడలు వంచడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అందరం కూడా తెలుసు. అక్కడితో ఆగకుండా కూడా జీవో నంబర్ 9 ద్వారా ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాటా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి మరవలేనిది. అందరం కూడా చూశాం. ఇన్ని విధాలుగా చేసి బీసీలపై ఉన్న ప్రేమను రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సమతి తల్లి ప్రేమను చూపించి ఈ యొక్క జీవోను అడ్డుకోవడానికి నానా కష్టాలు పడిన విషయం అందరికి తెలిసిందే. నేను ఒకటే అడుగుతున్నా, మీకు బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ మా బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక్క మాట చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పైన బురద జరుగుతున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. చేసిన వాళ్ళని కాలు పట్టి గుంజి ఈరోజు బీసీలను కించపరిచి బీసీల యొక్క రాజ్యాధికారానికి మీరు జీర్ణించుకోలేక ఎన్ని కుట్రలు అన్నీలో అందరూ కూడా గ్రహించారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంత పెద్ద సాహసానికి ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ 42% రావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఇదందరూ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క సవతి తల్లి ప్రేమలు అందరూ గ్రహించారు. రేపు జరగబో దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తుందనే నమ్మకంతో మేము తెలియజేస్తున్నామని చెప్పి ధీమాగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీల కూడా తెలంగాణలో బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని బీసీలపై ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమను చూపించకుండా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.